బాయ్ అమ్మా. బాయ్. రితు, సాయంత్రం త్వరగా రా, బాబా గుడికి వెళ్దాం. బాబా దగ్గర కోరికల లిస్ట్ ఎక్కువైందమ్మా, అందుకే వెంకటేశ్వర స్వామి దగ్గరికి షిఫ్ట్ అయ్యాను. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఈ ర్యాక్ పుష్ చేద్దామని. బ్యాడ్ జోక్. జస్ట్ బుక్స్ కొందామని వచ్చా. చూస్తే నువ్వు 9 to 5 జాబ్, బుక్స్ కి బుక్స్, నాలెడ్జ్ కి నాలెడ్జ్. శాలరీ బానే ఉందిగా? ఈ షాప్ మాదే. మీ డాడీ మిలిటరీ అనుకుంటా? అవును, రిటైర్ అయ్యాకే షాప్ పెట్టారు. పెట్టేదేదో మ్యూజిక్ షాప్ పెట్టుంటే బాగుండేది. ఎందుకు? నాకు మంచి జాబ్ దొరికేది. మనం 2 రోజులు ముందే కలిసి వాళ్ళం కదా. రితు, నీ గుర్తుందా మన కాలేజ్లో బ్యూటీ కాంటెస్ట్ కండక్ట్ చేశారు? అప్పుడు నువ్వు అలా అలా సోసోగా ఉండేదానివి, అయినా నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు. విన్నర్కి 98 votes వస్తే నీకుండి 2 votes వచ్చాయి. అందులో ఒకటి నీది ఎలాగో నువ్వే వేసుకుని ఉంటావు. ఆ 2వ vote ఎవరు వేశారో తెలుసా? నేనే. ఇప్పుడు మిస్ ఇండియా నుండి మదర్ ఇండియా వరకు ఎందులో పార్టిసిపేట్ చేసిన విన్నర్ నువ్వే రితు. చందు, బుక్స్ ఏదో కొనాలన్నా? బుక్స్? రితు 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 ఇందులో బెస్ట్ బుక్ సెలెక్ట్ చేయవా? ఐ డోంట్ నో. జనరల్ గా మీకు ఐడియా ఉంటుందిగా, ప్లీజ్. ఇంట్రెస్టింగ్. సేమ్ పెంచ్. నేను కూడా ఇదే తీసుకుందాం అనుకున్నా. రితు, కాఫీకి వెళ్దామా? నో, సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఇందులో ఏది మంచి బుక్కో చెప్పమ్మా, మాకు తెలియట్లేదు. ఇందులో ఒకటి టచ్ చెయ్యి. అదేంటమ్మా, మా అమ్మ ఇంకో వేలు టచ్ చేస్తుంటే? ఇంకో బుక్ ఇచ్చేదాన్ని. అంటే మీకు ఇందులో ఏది మంచి బుక్కో కూడా తెలీదా? అరే, ఆ మాత్రం మినిమం నాలెడ్జ్ కూడా ఉంటుందా? అలా అయితే మీరు అమ్మినట్టే మేము కొన్నట్టే. పదవే. 9 బుక్స్ ఉంటే 9,000 చూపించావు. ఒకవేళ 11 బుక్స్ ఉంటుంటే? అయినా నీ ప్రాబ్లం ఏంటి? ప్రతిదానికి ఇలా ఫింగర్స్ చూపిస్తున్నావు. నా పర్సనల్ ప్రాబ్లం డిస్కస్ చేసేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదు. అయినా మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు హెల్ప్ చేద్దామని. బయట హెల్పర్స్ వాంటెడ్ అని బోర్డు పెట్టావు కదా. నువ్వు ట్రై చేయాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. చందు, ఇక్కడ లేదు. ఇక్కడ కూడా లేదు. కిల్లర్, నా గిటార్ కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? లేదు, చూడలేదురా. నేను ఇంత టెన్షన్ పడుతున్నా, నువ్వు కూల్గా గేమ్ ఆడుతున్నావు అంటే డెఫినెట్గా నువ్వే దాచి ఉంటావు. బాస్, ఆ క్లారిటీ కన్నయ్య గాడు కర్ర అనుకొని క్యాంప్ ఫైర్ లేసాడేమో, చూసుకో. అయ్యో, కిల్లర్, ఐఎమ్ గోయింగ్ టు కిల్ ఇట్ రే. థాంక్యూ. థాంక్స్ నీకు సూట్ కాదురా, ఇంకేమైనా చెప్పు. చాలా కాస్ట్లీ గిటారే. ఏదైనా బ్యాంక్ కి దోపిడీ చేస్తావా? దోపిడీ చేసింది బ్యాంకుని కాదు బాస్, నన్ను. ఓహో, ఈసారి నిన్ను బుక్ చేసిందా బాస్? ఈ అమ్మాయిలంతా ఇంతేగా బాస్, అన్నిట్లో ఈక్వల్ అంటారు. ప్రాణం పోయినా పైసా తీరు.
కరెక్ట్ బాస్. బాస్ బాస్ ఇది టూ మచ్. చందు అక్కడ కూడా లేదు. చాంక్ 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 చాంక్. కొన్న దగ్గర నుంచి దాయడానికి చాలా కష్టపడ్డా బాస్. హోప్ యు ఆర్ సర్ప్రైజ్డ్. చెప్పనా హెల్ ఫీల్ హ్యాపీ అని. ఏ రితు ఎలా ఉంది? తనిస్తే బాగుంది, నేను ఇస్తే ఇంకా బాగుండేది. Huh? బాగుంది కదా? I just love this guitar. Yes. రేయ్ గో అండ్ ప్రాక్టీస్ రా ఫాల్తూస్. నేనేం ప్లాన్ చేసినా జరగదు. చందు అయ్యో చందు సారీ. చందు చందు ఐస్ అయ్యో రితు లే. బ్లీడింగ్ షిట్. Careful. నీకేమైనా పిచ్చా? ఇంత చిన్నదానికి అంత ఇరిటేట్ అవ్వాలా? సిరి నొప్పిగా ఉందారా? వాడికి షో ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాడు? జస్ట్ 4 days మాత్రమే ఉంది. నువ్వెంత ఇడియాటిక్ గా బిహేవ్ చేసావో అర్థమవుతుందా? నువ్వు ఇక్కడికి రాకుండా బాగుండేది. సిరి ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్ సిరి. నేను కావాలని చేయలేదు. ఐఎమ్ సారీ చందు. ఇంకో వదిలేసే ప్లీజ్. రిసార్ట్ లో ఎవరైనా డాక్టర్ ఉన్నారో చూద్దాం. వస్తుందంటావా? దున్నపోతు మీద వర్షం పడినట్టు మధ్యాహ్నం అంకుల్ దగ్గర అంత సీన్ జరిగినా సిగ్గు లేకుండా ఇంత ఎక్సైటెడ్ గా ఎట్లుండగలుగుతున్నారా? వస్తుందంటావా? 105 వస్తుందంటావా? 106 వస్తుందంటావా? 107 టైమ్స్ జపం చేసావు. వస్తుంది లేరా బాబు. హాయ్. నేను చెప్పానుగా వస్తుందని. మోసుకుని పోదాం. వెళ్దామా? నెక్స్ట్ ఏంటి? అదే నీకు జాబ్ వచ్చింది కదా. జాబ్ చేస్తాను. అది కాదు, మీ పెళ్ళెప్పుడని. పెళ్ళి? మా పెళ్ళా? మీరిద్దరూ లవ్ చేసుకున్నారు కదా. మేమిద్దరు లవ్ చేసుకున్నాం నీకెవరు చెప్పారు? ఒకరు చెప్పడం ఏంటి? కాలేజ్ డేస్ నుండి ఎక్కడ చూసినా మీరిద్దరే కలిసి ఉండేవారు. క్లాస్లో, క్యాంటీన్లో, లైబ్రరీలో అసలు మీ మధ్య ఎవరిని దూరనిచ్చే వాళ్లే కాదు. ఎంటైర్ క్యాంపస్ మీ ఇద్దరికి ఎఫైర్ ఉందనుకునే వాళ్ళం. మా ఇద్దరి మధ్య అలాంటిదే లేదు. సిరికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఓ వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. Sir, order please. 1 veg fried rice, 1 veg manchurian. Okay, ma'am. Yeah. Huh? What? Okay. Veg fried rice. Okay, ma'am. ఏంటిలా? నేను చూస్ చేసుకోలేను. అదేంటి? నాన్నగారు. నేను చెప్తాను. చిన్నప్పటి నుంచి తనకి ఏం కావాలన్నా అన్ని వాళ్ళ నానే సెలెక్ట్ చేసేవారు. కానీ సడన్గా 6 months బ్యాక్ ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు తెలిసింది తను ప్రతి చిన్న విషయానికి వాళ్ళ నాన్న మీద ఎంత డిపెండ్ అయిందో. అందుకే చిన్న కన్ఫ్యూజన్. Madam, drinks. ఇంత రీసెర్చ్ ఎప్పుడు చేసావురా? నువ్వు బుక్ షాప్ దాకే ఫాలో అయ్యావు, ఇంటి దాకా వెళ్ళిపోయా. అబ్బో. చందుగాడికి జాబ్ వచ్చింది. Cheers! Hey, thank you Cheers. everybody. Thank you very much. Thank you. Okay, cheers. వచ్చినందుకు థ్యాంక్స్. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడికి రావడంతో చాలా రిలీఫ్గా ఉంది. మరి తిన్నదానికి ఇలా ఊరంతా తిప్పుతున్నావేంట్రా? ఏ కిల్లర్ దిగు. నేను దిగనరా, నువ్వే దిగు. దిగు దిగు. నువ్వు ఆటోలో వెళ్ళిపో. బాయ్. మై గాడ్, జస్ట్ ఇన్ టైం. అదేంటి చదువుతాను అలా షీల్ బి ఫైన్, డోంట్ వరీ.
నాకు డ్రెస్ తీసుకోవాలంటే హ్యాబిట్స్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? డ్రెస్ నీకు కాదు నాకు సెలెక్ట్ చేస్తావని రమ్మన్నాను. నేను సెలెక్ట్ చేయడం కాదు, నీతోనే చేయిస్తా. అమ్మో నేనా? నా గురించి తెలుసు కదా, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. ఈ రోజు నేను సెలెక్ట్ చేస్తాను, రేపు మీ అమ్మ సెలెక్ట్ చేస్తుంది. బాగుంది బాగాలేదనేది ఒపీనియన్, నచ్చడం అనేది మన ఫీలింగ్. లెర్న్ టు లవ్ యువర్ సెల్ఫ్ రితు. ఓకే దా. సెకండ్ ఆలోచించకుండా ఇక్కడున్న డ్రెస్సెస్ లోంచి నీకు నచ్చినవి సెలెక్ట్ చేయి. ఓకే రెడీ ఫర్ మ్యాజిక్? నువ్వు మొత్తం సెలెక్ట్ చేసింది 20, అందులో 10 పింక్. సో నీకు నాకు తెలియని విషయం ఏంటంటే నీ ఫేవరెట్ కలర్ పింక్. ఈ 10లో 3 ఫ్లాషీగా ఉన్నాయి, 7 సింపుల్ గా ఉన్నాయి. అంటే నువ్వు సింపుల్ మైండెడ్ గర్ల్. సో రితు శర్మకి నచ్చిన కలర్ పింక్ అండ్ షీస్ ఎ సింపుల్ గర్ల్. మ్యాజిక్. చూడ్డానికి అన్ని బాగున్నాయి కానీ ట్రై చేస్తే కొన్నే కంఫర్టబుల్ గా ఉంటాయి. ఈ షాప్ ఇప్పుడప్పుడే మోయరు. గో ట్రై చేయి. ఇవి 3 కంఫర్టబుల్ గా ఉన్నాయి. 1 2 3. సింపుల్. నీ డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. అమ్మో నీతో ఉంటే మారిపోతానేమో. మారిపోతావు నీలాగా. చందు చందు, నన్ను మారుస్తానని చెప్పి నువ్వు డల్గా ఉన్నావేంటి? చిన్న ప్రాబ్లం. ఏమైంది? పర్సనల్. హే, పర్సనల్ ప్రాబ్లం షేర్ చేసుకునేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదా? నువ్వు ఇంత క్యూట్గా అడుగుతానంటే చెప్పు, రోజుకొక రీజన్తో బాధపడతా. ఐ లవ్ యూ. చాయిస్ కావాలా? ఇది ఎస్, ఇది నో. నువ్వు లేకపోతే నేను జీవితంలో హ్యాపీగా ఉండలేనని నాకు అర్థమైంది. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి? నువ్వు గెలిచావు కాబట్టి సిరి హ్యాపీగా ఉంది బాస్. లేదంటే రాత్రంతా ఓదార్పు యాత్ర జరిగేది, నా ప్లాన్ ఫ్లాప్ అయ్యేది. డెఫినెట్ గా. ప్లాన్ ఏంటి? మనం వచ్చిన పని అయిపోయింది కాబట్టి మిస్టర్ ఉదయ్ కాబోయే మిస్సెస్ ఉదయ్ని 1 ఫుల్ డే డేట్ కి తీసుకెళ్దామని ప్లాన్ చేశాను. మిస్సెస్ ఉదయ్ దీనికి సమ్మతిస్తుంది. గ్రేట్ ఐడియా. మనం కూడా వెళ్దామా? ఓకే. బట్ 1 కండిషన్. నెక్స్ట్ 24 hours మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే? ఈ ఒప్పందం మాకు సమ్మతమే. నైస్. Cheers. చందు, నో చందు. స్టాప్. అగో
స్టాచ్యూ ఫోన్ ఫోన్ హలో హలో రే ఫాల్తూ చెప్పు కిలర్ అర్జెంట్ గా రిసార్ట్ కి రారా. ఏమైంది? ఇది ఫోన్ లో చెప్పే మ్యాటర్ కాదురా, డైరెక్ట్ గా మాట్లాడాలి. అర్జెంట్ గా రా. ఉదయ్ని కొట్టి తప్పు చేసావు చందు. నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు. సిరికి చిన్న ప్రాబ్లం వచ్చినా నేను చూస్తూ ఊరుకోలేను. నా ప్రాబ్లం కూడా అదే చందు. నీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు నాకన్నీ నువ్వే అనుకున్నాను. నీ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్. ఏ అమ్మాయి అయినా తన బాయ్ ఫ్రెండ్ తనకే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటుంది, కానీ నువ్వు నాకంటే తనకే ఎక్కువ ఇస్తున్నావు. నేను నిన్ను ఎంతో కేర్ తీసుకోవాలనుకుంటాను, కానీ నాకంటే ముందు తనే కేర్ తీసుకుంటుంది. మా ఫ్రెండ్షిప్ని నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చందు. మన ఇద్దరి మధ్య ఉన్న స్పేస్ ని ఇంకెవరో వచ్చి ఆక్యుపై చేస్తున్నట్టుంది. నేను నా లైఫ్ ని షేర్ చేసుకునేది నీతో, దాంతో కాదు. హ్మ్? అయినా సిరికి నీకు పోలికేంటి?